హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగంలోని చిట్ట చివరి అంశాన్ని తెలుసుకుందాం. అదే మన బాలవర్ధి వివాహాలు. బాలవర్ధి పొలిమేర నుండి బయలుదేరి నయావాది పట్టణం చేరుకున్నాడు. భోజనాలు చేశారు. మరలా ప్రయాణాన్ని కొనసాగించి చిలుకువారి పట్టణం చేరారు. పట్టణం వద్ద డేరాలు వేశారు. డంకాలు మ్రోగించారు. ప్రభువు సూర్యవర్ధి రాజు డంకాలు విన్నారు. ఎవరో రాజులొచ్చారని భావించి తాబేలుతున్న చూచిరమ్మని పంపించాడు. వారు డేరాలకు చేరుకున్నారు. తాము సూర్యవర్ధి రాజు నౌకర్లమని వివరించారు. తామెవరో తెలుసుకోమన్నారు. మా ప్రభువు అని అన్నారు. మేము పానుగంటి ప్రభువులము. నాగళ్ళపూడి గట్టు నుండి మానవరాజ్యానికి వెళుతున్నాము. మమ్మెందుకిలా అడ్డుకున్నారు? పానుగంటి ప్రభువులు బాలవర్ధిని చూసి మీ తల్లిదండ్రులు తీసుకుని వచ్చిన బాలవర్ధి రామయ్య కోటకు వెడదాము అని పలుకగా అందరూ కోటకు చేరుకున్నారు. ఓ బాలవర్ధి రాజా, నాగలపూడి గట్టుకు వెళ్ళి వచ్చినందుకు మాకందుకు సంతోషం. నీ తల్లిదండ్రులను మీ వారి అందరినీ తీసుకుని వచ్చినావా? ఆ మరాఠీ కడు కఠోరుడు. వానిని ఏ విధంగా జయించావు? 7 సముద్రాల కావల చెట్టు తొర్రలో గల పంజరంలోని చిలుక వాడి ప్రాణము. గండబేరుండు పక్షుల సాయంతో వెళ్ళి చిలుకను పట్టి తెచ్చాను అని జరిగిన సమస్తాన్ని వివరించాడు. సూర్యవర్తిరాజు పానుగంటి రాజులను 7గురును తగిన మర్యాదలు చేసి విందు ఏర్పాటు చేశాడు. 3 రోజులు గడిచాక, ఓ బాలవర్ధి రాజా, చేసిన మాటను మరిచావా? నీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంతకు మించిన సమయం దొరకదు. నా కూతురిని వివాహం చేసుకుని వెళ్ళు. నీ తల్లిదండ్రులను చెర విడిపించి వెళ్ళేటప్పుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా. నీవు మీ వారు పెండ్లికి అంగీకరించి నన్ను ధన్యుణ్ణి చేయవలసిందిగా అని అన్నాడు సూర్యవర్ధిరాజు. అందుకు అందరూ అంగీకరించారు. విప్రులను పిలిపించి వివాహ ముహూర్తం పెట్టించి బాలవర్ధికి తన కూతుర్నిచ్చి వివాహం జరిపాడు. చిలుకవారి పట్టణ ప్రభువు వధూవరులను నగరాలకు వీధుల్లో ఊరేగించాడు. కైవారు నీరాజనాలు చెలువొందించారు. తలంబ్రాలు పోయించారు. కూతురుకు పసుపు ముక్కములు నిమిత్తము దొంతిరాజు పట్నం చదివించారు. 6వ నాడు పెళ్లివారు గంగావారింటి పట్టణానికి చేరుకున్నారు. పట్టణం వెలుపల డేరాలు వేశారు. గుర్రాల మీద డంకాలు వేయించారు. ఆ ధ్వనులు విన్న గంగావారి ప్రభువులు వారెవరో తెలుసుకుని రమ్మని నౌకర్లను పంపించారు. మీరెవరు వైనమడిగిన మా ప్రభువులన్నారు. తాము పానుగంటి ప్రభువులమని నాగళ్ళపూడి గట్టు నుండి వస్తున్నామని అన్నారు. మా పానుగంటికి వెడుతూ మీ ప్రభువులను చూడగోరి మజిలీ వేశామన్నారు. ఎవరయ్యా బాలవర్ధి? తల్లిదండ్రులను చెర నుంచి విడిపించి వచ్చినాడా? రారండి, తమందరినీ మా ప్రభువు కోటకు తీసుకురమ్మన్నారు అని కోటకు తీసుకువెళ్ళారు పరివారం. గంగావారి పట్టణ ప్రభువు సాదరంగా ఆహ్వానించారు. ఘనముగా మర్యాదలు ఇచ్చారు. నాగళ్ళపూడి గట్టు నుండి మీ వారందరినీ తీసుకుని వచ్చినందుకు సంతోషం. ఆ మరాఠీ సామాన్యుడు కాదు గదా, వాడు మీకెట్ల లొంగెను? వివరించు అని అడిగాడు సూర్యవర్ధిరాజు. బాలుడక్కడి విషయాలన్నీ తాను చెప్పినట్లు పనులు సమస్తము వివరించాడు. బాలవర్ధి రాజు నాగళ్ళపూడి గట్టికి వెళ్ళినప్పుడు తల్లిని చెరవిడిపించుకుని వచ్చినప్పుడు నా కూతుర్ని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రకారం నా కూతుర్ని వివాహం ఆడవలసింది అని అన్నాడు. మీ వారందరూ ఉన్నారు. ఇంతకు మించిన మంచి అవకాశం మరేమిటున్నది అని అనెను సూర్యవర్ధి. బాలవర్ధి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించి వారి అనుమతిని పొంది సూర్యవర్ధి కుమార్తెను పెళ్నాడుకు అంగీకరించాడు. ఆకాశమంత పందిరి, భూమి అంత వేదిక వేసి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు సూర్యవర్ధిరాజు. చిలుకవారి పట్టణ అల్లుడికి కానుకగాను దొంతి రాజ్యమును కూతురికి పసుపు కుంకుమగాను చదివించాడు మహారాజు. వియ్యాల వారిని ఘనంగా సత్కరించి పానుగంటిపురానికి బయలుదేరదీశాడు. అక్కడ నుండి బయలుదేరి పులిరాజు పట్నం ముందు డేరాలు వేశారు. నగరాలు మోయించారు. బాలుడు పులిరాజుకిచ్చిన గుర్రంపై వచ్చెను. ఎన్నాళ్ళకెన్నాళ్లకు కొస్తివని రాజును వానిని కౌగిలించుకున్నాడు. తాను తన తల్లిదండ్రులను తెచ్చిన వైనం వివరించాడు. పులిరాజు పానుగంటి ప్రభువును ఆహ్వానించెను. విందు వేడుకలు జరిపించెను. తొల్లింటి వాగ్దానం ప్రకారం తన కూతుర్ని వివాహం చేసుకోమన్నాడు. తల్లిదండ్రుల అనుమతితో బాలవర్ధి అంగీకరించాడు. అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. మరి 4 రోజులుండి వారు సెలవు తీసుకుని పానుగంటిపురానికి బయలుదేరారు. పానుగంటిపురంలో బాలవర్ధి. పానుగంటిపురం పడమటి దిక్కున గల పూల తోటలో డేరాలు వేశారు. బాలవర్ధి వచ్చిన కబురు పెద్ద తల్లుకు తెలిసింది. వారు తాజాగా కూడి పూలవనానికి బయలుదేరారు. అంతలో బాలుడు ఎదురు వచ్చి నిలిచాడు.
వస్తివా తండ్రి, చూస్తివా నీ తల్లిని చూస్తివా అని వానిని ప్రశ్నించారు. తల్లులారా, తండ్రులను చూచితిని, నా తల్లిదండ్రులను చూచితిని. గాజుల శెట్టి పిలిపించి పెద్ద తల్లులకు గాజులను తొడిగించాడు. ముత్తైదువులను పిలిపించి వారి కొప్పుల్లో పూలను అలంకరించాడు. నుదుట తిలకం అందించాడు. ఏమిటిదంతా అని వారు కలవర చెందారు. తన పెద్ద తండ్రులను వర్ధిరాజులను రావించి ఆయా దంపతులకు తలంబ్రాలు పోయించాడు. ఆనందం అందలాలెక్కింది. ప్రమోదం విరబూసింది. తల్లి బాలనాగమ్మను, తండ్రి కార్యవర్ధిని అంతఃపురానికి పెద్ద తల్లులు చెంతకు చేరి నిలిచాడు. అంతటా తండ్రి కార్యవర్ధి, నాయన బాలవర్ధి, నీ తల్లిని నేను ఏలుకోజాలనయ్యా. ఆమె మరాఠీ వద్ద ఉండి వచ్చింది. బాలవర్ధి చిన్నబోయాడు. నా తల్లిని శంకించావాయా? వ్రతము చెడలేదు, నా తల్లి అగ్నిపెట్టు అన్నాడు. నూనె తెప్పించి ఉక్కు తోలుతో పోయించి క్రింద కట్టెమోపు మంటబెట్టి మరుగుతున్న నూనెలో ఉంగరాన్ని వేయించి ఆమె ఇంచిన నొప్పి సలుపులు లేక బొప్పు లేకుండా తీసినా ఏలుకుంటాను అని అన్నాడు. క్షణాలపై ఏర్పాటు చేశారు. బాలనాగమ్మ నాగేంద్రుని నమస్కరించుకున్నది. తల్లి భూలక్ష్మీదేవిని స్మరించుకున్నది. భర్తపై మనసు నిలుపుకున్నది. చేతిని నూనెలో పెట్టి ఉంగరాన్ని నిరపాయంగా తీసింది. నీ తల్లిని నమ్మానయ్యా. బాలవర్ధి ఆనందంతో పరవశించాడు. నా తల్లి నాకు కీర్తి తెచ్చింది అని మురిసిపోయాడు. అక్కన ఆనందించాడు. తప్పట్ల తాళాలు మ్రోగాయి. దంపతులకు స్నానాలు చేయించారు. సాంబ్రాణి ధూపదీపాలు వేస్తారు. తలంబ్రాలు పోశారు. చీనంబ్రాలు కట్టబెట్టారు. నవరత్న స్వర్ణభూషణాలు ధరించారు. పెళ్లి చేసినవంతా వేడుకలు జరిపారు. పూల తోట నుండి మంది మార్బలాలతో కోటలకు ప్రవేశించారు. వర్ధిని చూసిన ప్రజలు ఆనందంతో పరవశించిపోయారు. వీధిలో తోరణాలు కట్టారు. బాణసంచారాలు కాల్చారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగించారు. 4 రోజులు వేడుకలు చేసుకున్నారు. 5వ నాడు వెలికి వచ్చిన ఫకీరు తన చిలుకను తనకిమ్మని బాలవర్ధిని అభ్యర్థించాడు. నాగళ్ళపూడి గట్టున వెడదాము, అక్కడే నీకు చిలుకనిచ్చే తతంగం అన్నాడు. ఫకీరు సంగును వెంట రమ్మన్నాడు. నీ వద్దకు రాను, బాలుని చెంత ఉంటాను అని అన్నది. అక్కడ సమస్త సంపదలకు చూపకున్న పక్షి పీక పిసుకుతాను అని అన్నాడు బాలవర్ధి. ఏమున్నది గనుక ఉన్నదల్లా నీకు చూపిస్తాను అని ఒప్పుకున్నాడు మరాఠీ. ఇద్దరూ కలిసి నాగళ్ళపూడి గట్టుకు చేరుకున్నాడు. బాలవర్ధి తన మాయాగారాలకు చిలుకువారి పట్టణ ప్రభువు, గంగావారి పట్టణ మహారాజు, పులిరాజు వర్తనాలు పంపి 50 ఒంటెలు, 50 ఏనుగులు, 200 నాగుళ్ళు గట్టున మసీదుకు రమ్మన్నాడు. మసీదులో గల సంపదలను వాటిపైన పానుగంటికి పంపించాడు. నా సర్వస్వం స్వాధీనం చేసుకున్నావు. నా చిలుకను నాకు ఇచ్చినట్లయితే ఊరూరా తిరిగి భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతానన్నాడు ఫకీరు. నీకివ్వడం కళ అన్నాడు. చిలుకను లాక్కోవాల్సిందిగా దురాశతో కలబడ్డ ఫకీరు బాలుని చేతిలో చిలుక తల, ఫకీరు చేతిలో చిలుక కాళ్ళు పట్టబడ్డాయి. వాళ్ళిద్దరూ పెనుగులాడటంతో చిలుక పీక బాలవర్ధి పిసికి వేశాడు. పక్షి చచ్చింది. పక్షి చావడమే తదువుగా ఫకీరు నేలకూలి మరణించాడు. ధన వ్యామోహం లేని బాలవర్ధి పానుగంటికి వెడుతున్న ఒళ్లను, ఒంటెలను, ఏనుగులను వెనక్కు రప్పించాడు. బెచ్చమెత్తుకు తిరిగే ఫకీరులను రావించి వారికి తలా కొంత ధనమిచ్చాడు. మాయల ఫకీరు సమాధి కట్టించి చుట్టూ పూల తోటలు, పళ్ళ మొక్కలు వేయించి సమాధి వద్ద కోట కట్టించాడు. బాలవర్ధి నాగళ్ళగట్టు నుండి పానుగంటి పురానికి చేరుకున్నాడు. పానుగంటి రాజ్యాన్ని వారందరూ వివిధ స్థానముల నుండి పరిపాలించారు. గంటికోట రాజ్యాన్ని పెద్ద తండ్రులకు వర్ధిరాజులు 6 పరిపాలించసాగారు. భూచక్ర పట్టణము బాలవర్ధి తండ్రి కార్యవర్ధి పరిపాలించాడు. కార్యవర్ధి తన అత్తవారిచ్చిన పట్టణాలను పరిపాలన చేయసాగాడు. ఈ విధంగా నవభోజరాజు, భూలక్ష్మీదేవి దంపతులు పుత్రికలు, వారి భర్తలు నిరాటంకంగా, ప్రజారంజకంగా, పరురాజులు బెడదురు భయం లేకుండా రాజ్యాన్ని సురాజ్యంగా పరిపాలన చేశారు. ఇంతటితో బాలనాగమ్మ కథ సమాప్తం. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.